వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ చిన్న వీడియోలో మనము ఇక్కడ ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా వేదిక్ కల్చర్లో భాగంగా మనం ఇక్కడ రెండు కాన్సెప్ట్ల గురించి తెలుసుకుందాం. సో అందులో భాగంగా మనం గమనించినట్లయితే హిందూ పురాణాల ప్రకారము మొత్తం వివాహాల సంఖ్య అంతా మనకు 8. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనము హిందూ పురాణాలలో మెన్షన్ చేయబడినటువంటి వివాహాల సంఖ్య మొత్తం మనకి అంత 8. అందులో మొదటిది ఏంటంటే మొత్తం బ్రహ్మ వివాహం. ఫస్ట్ రకమైనటువంటి వివాహం ఏంటి మనకు బ్రహ్మ వివాహము. ఈ బ్రహ్మ వివాహం అంటే ఒక తరగతిలోని ప్రజల మధ్య జరిగే వివాహాన్ని మనం ఏమంటామంటే బ్రహ్మ వివాహం అంటాం. ఇప్పుడు జనరల్గా జరిగేవన్నీ కూడా బ్రహ్మ వివాహంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ వివాహం ఏంటంటే దైవ వివాహం. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏం చూసాం, బ్రహ్మ వివాహం చూసాము. నెక్స్ట్ వచ్చరికి దైవ వివాహం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ పూజ చేసినటువంటి పురోహితునికి, ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజ చేసినటువంటి పురోహితునికి రుసుముగా యజమాని తన కూతుర్నిచ్చి వివాహం చేయటం. అంటే ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజ చేసినటువంటి పురోహితుడికి యజమాని తన కూతుర్నిచ్చి వివాహం చేసేటువంటి వివాహాన్ని మనం ఏమంటే దైవ వివాహము అంటాము. నెక్స్ట్ వివాహం ఏంటి మనకు ప్రజాపాత్య వివాహం. మూడో వివాహం ఏంటంటే ప్రజాపాత్య వివాహం అంటే కట్నం లేకుండా వివాహం చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే ప్రజాపాత్య వివాహము అంటాము. నెక్స్ట్ వివాహం సరికి అర్స వివాహం అంటే కట్నంగా గోవును ఇచ్చుట. అంటే ఎవరైతే మనకు కట్నంగా గోవుని ఇస్తారో అటువంటి వివాహాన్ని మనం ఏమంటాం హర్ష వివాహము అంటాము. నెక్స్ట్ వివాహం ఏంటిది అసుర వివాహము. అంటే అసుర వివాహంలో సేమ్ చేస్తుంటే కన్యాశుల్కాన్ని చెల్లించి వివాహం చేయరు. అంటే కన్యాశుల్కంగా ఎంతో కొంతని చెల్లించి వివాహం చేసుకుని దాన్ని మనం ఏమంటాం అసుర వివాహము అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గాంధర్వ వివాహము, ప్రేమ వివాహం అంటాం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి లవ్ చేసి వివాహం చేసుకుంటే అటువంటి వివాహాన్ని మనం ఏమంటామంటే గాంధర్వ వివాహము అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ వివాహం ఏంటి మనకు రాక్షస వివాహం. రాక్షస వివాహం అంటే ఏంటిది, ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే రాక్షస వివాహము అంటాం. అంటే ఇక్కడ ఎత్తుకొని పోయి అంటే మామూలుగా కిడ్నాప్ చేసి వివాహం చేసుకుంటే అటువంటి వివాహాన్ని మనం ఏమంటామంటే రాక్షస వివాహము అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి పైచాసిక వివాహం. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. పైచాసిక వివాహం అంటే నిద్రలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం. అంటే ఇక్కడ మనం నిద్రలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం అటువంటి వివాహాన్ని మనం ఏమంటే పైశాచిక వివాహము అంటాము. ఇది అత్యంత దారుణమైన వివాహంగా మనం చెప్పుకోవచ్చు. ఇవి మనకు హిందూ పురాణాలలో మెన్షన్ చేయబడినటువంటి 8 రకాల వివాహాల గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు అదేవిధంగా ఈ పురాణాలు ఎవరి కాలంలో మనకు పురాణాలు ఎవరి కాలంలో రచించబడ్డాయంటే గుప్తుల కాలం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఈ పురాణాల్లో మొత్తము 4 యుగాల గురించి ప్రస్తావన ఉంది. అంటే పురాణాల్లో ఎన్ని యుగాల గురించి మనకు ప్రస్తావన ఉందంటే 4 యుగాల గురించి ప్రస్తావన ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అందులో మొదటి యుగం ఏంటిదంటే మనకు కృతాయుగం అండి. మొదటి యుగం ఏంటి కృతాయుగము, రెండవదసరికి త్రేతాయుగము, మూడవదసరికి ద్వాపర యుగము, అదేవిధంగా నాలుగవదసరికి కల్కి యుగంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. మొదట చూస్తే మనకేంటిది ఇక్కడ వచ్చేసరికి మొదటిదసరికి కృతాయుగము. ఈ కృతాయుగం వచ్చేసరికి 4800 దేవుని సంవత్సరాలకు సమానము. ఇందులో దేవుని యొక్క అవతారం ఏంటంటే బాహుబలిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. రెండో అవతారం ఏంటిది మనకు త్రేతాయుగము. త్రేతాయుగము 36 అంటే 3600 దేవుని సంవత్సరాలకు సమానము. ఈ యుగంలో దేవుని యొక్క అవతారం ఏంటంటే రాముడు. అందుకే మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. వాల్మీకి మహర్షి రామాయణము ఏ యుగంలో రచించాడంటే త్రేతాయుగంలో రచించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మూడో యుగం ఏంటి మనకు ద్వాపర యుగము. ఈ ద్వాపర యుగం వచ్చేసరికి 2400 దేవుని సంవత్సరానికి సమానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ ద్వాపర యుగంలో దేవుని యొక్క అవతారం ఏంటి మనకు శ్రీకృష్ణుడు. చాలా ఇంపార్టెంట్. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏ యుగంలో జన్మించాడంటే ద్వాపర యుగంలో జన్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ 4వ అవతారం ఏంటి మనకు కలియుగము. ఈ కలియుగంలో సరికి ఎన్ని దేవుని సంవత్సరాల సమానం అంటే 1200 దేవుని సంవత్సరాలకు సమానము. ఈ కలియుగంలో దేవుని యొక్క అవతారం ఏంటి కల్కిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అది ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మొదటి యుగమైనటువంటి కృతాయుగంలో ధర్మము 4 పాదాలపైన నడిస్తే, అదేవిధంగా నెక్స్ట్ యుగమైనటువంటి త్రేతాయుగంలో ధర్మము 3 పాదాలపై నడిస్తే, నెక్స్ట్ ద్వాపర యుగంలో ధర్మం కేవలం 2 పాదాలతో నడిచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కలియుగంలో ధర్మం కేవలము 1 పాదంపై నడుస్తుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సిన
చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. ఇవి మనకు హిందూ పురాణంలో మెన్షన్ చేయబడినటువంటి వివాహ రకాలతో పాటు హిందూ పురాణంలో మనకు మెన్షన్ చేయనటువంటి 4 యుగాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.